ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, గీతా ఆర్ట్స్కి మరొక ఫెదర్ ఇన్ ది క్యాప్ అవ్వాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లు అరవింద్ గారు అయితే బేసికల్లీ కాక్రోచ్ గురించి ఒక పెద్ద థియరీ చెప్పారు. మాకు ఎవరికి నిజంగా థియరీ తెలియదు, మేము లేడీస్ అయినా కూడా. సో అది నిజంగానే ఆ థియరీ ఉందా? వచ్చిన తర్వాత నేను అబద్ధం చెప్పేది కాదు, ఇది ఉంది, కాక్రోచ్ థియరీ ఉంది. ఆటం బాంబ్ పడినా అది వెళ్ళే ప్లేస్కి వెళ్ళి ఇట్ సేవ్స్ ఇట్ సెల్ఫ్ బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ బ్లడ్. అది ఈ థియరీ ఉందండి, ఇది లేకపోలేదు. నేను ఫస్ట్ టైం చెప్పడం కాదు, ఇది నేను చదివిందే చెప్తున్నాను. అంత రెసిలియన్స్ కాక్రోచెస్ ఉంటాయి. సంసారంలో వచ్చే పడే ఆటం బాంబులకి అంత రెసిలియన్స్ ఆడవాళ్ళకు ఉంటాయి. మీరు ఇందాక నుంచి చెప్తున్న దానిలో ఏం రిఫ్లెక్ట్ అవుతున్నదంటే ఆడవాళ్ళు కాక్రోచెస్ లాంటి వాళ్ళని రిఫ్లెక్ట్ అవుతున్నది. బట్ ది రిజైలెన్స్ ఆఫ్ ది కాక్రోచెస్ వేర్ ఇట్ విల్ నెవర్ డై ఈవెన్ అండర్ ది న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్. ఆడవాళ్ళు కూడా అంత రిజైలెన్స్ గా ఉండగలరు అన్నది, అంత శక్తివంతులైన ఆడవాళ్ళని చెప్పాం సార్, అంతే. రిఫ్లెక్ట్ అవ్వాలి, అప్పుడు దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. అయితే ట్రైలర్లో ఒక 3 అంటే అబ్బాయిలకు ఉన్న క్వాలిటీస్లో 3 చెప్పారు కదండి అల్లు అరవింద్ గారు ఇక్కడ. ఆల్ఫా అని, మాస్ అని, చబ్బీ అని. సో మీరు ఏ టైప్ యంగేజ్లో ఉన్నప్పుడు? నేను పరమ పొరంబోకు. చాలా ఒక్క మాటతో చెప్పాను. అందుకే ఇప్పుడు కూడా స్టేజ్ మీద అక్కడక్కడ మీ చిలిపి చేష్టలు కనిపిస్తాయి. పరమ రౌడీ బాయ్స్లోకి వచ్చానండి నేను. అలా పెరిగి వచ్చి ఆ తర్వాత అది కరెక్ట్ కాదేమో అనుకుని ఇక్కడ సెటిల్ అయ్యి పెద్ద మనిషి అయ్యి ఇప్పుడు పెద్ద మనిషి వేషాలు వేస్తున్నాను అంతే. అరవింద్ గారు సార్, ఒక సీనియర్ ప్రొడ్యూసర్ మీరు, అలాగే డిస్ట్రిబ్యూషన్లో కూడా ఒకప్పుడు యాక్టివ్, ఇప్పుడు కొంచెం తగ్గిన డిస్ట్రిబ్యూషన్లో మీకున్న ఎక్స్పీరియన్స్ గురించి చెప్పక్కల, ఎగ్జిబిటర్గా కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది సార్? చాలామంది ఏదో ఇప్పుడు ఒక ప్యానిక్గా ఆల్ ఆఫ్ సడన్ సినిమాలు ఆడట్లేదు, కొంచెం హ్యాపెనింగ్ హీరోస్ కూడా జనాలు ఓపెనింగ్ రావట్లేదు, ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పి చాలా తర్జన భర్జన పడుతున్నారు. ఏం జరుగుతుంది సార్ ఇండస్ట్రీలో? ఇది చాలా పెద్ద టాపిక్ అండి మీరు అడిగింది. నేను మాట్లాడటం మొదలు పెడితే అది ఒక 20 నిమిషాలు మాట్లాడాల్సి వస్తుంది. ఇంకో సందర్భంగా మాట్లాడతాను. మీకు మట్టుకు మీరు అడిగిన దానికి చిన్న బ్రీఫ్గా చెప్తానండి. మనకి కోవిడ్ వచ్చి అదృష్టం వల్ల దురదృష్టం వల్ల ఓటీటీ అనే దానికి అలవాటు పడ్డాం. ఆ ఓటీటీ దానికి అలవాటు పడడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇవన్నీను. కాకపోతే మార్పుని ఎవరు ఆపలేరు. ఓటీటీ అనేది వచ్చిన ఒక మార్పు, ఆ మార్పుని ఆపలేరు. ఆ మార్పుని మించి సినిమా థియేటర్కి రావడానికి సినిమా చాలా బాగుందిరా అని అంటే తప్ప సినిమా థియేటర్కి రావట్లేదు. కనుక చాలా బాగుంది అని అనిపించడం దర్శకులది నిర్మాతలది వాళ్ళ బాధ్యత. జనం రావడానికి రెడీగానే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. కొంతమంది ప్రొడ్యూసర్లు ఏంటంటే సినిమాలు, చిన్న సినిమాలు కానీ మీడియం సినిమాలు కానీ చాలా రిస్క్, మేము ఆ సెగ్మెంట్లో తగ్గించేస్తామని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమో థియేటర్లో మూసుకుపోతున్నాయి, షోస్ వెళ్ళట్లేదు, కొన్ని థియేటర్లో ఫంక్షన్ హాల్స్ అయిపోతాయని కొంతమంది అంటున్నారు. ఆ 2 విషయాల్లోని గీతా ఆర్ట్స్ ఎలా చూస్తుంది ఆ సెగ్మెంట్ని? అంటే ఇది చిన్న సినిమా మీడియం సినిమా రెండింటి మధ్య సినిమా తెలియదు, కానీ ఈ సినిమాని మేము తీసాము, రిలీజ్ చేస్తున్నాము. దీని రిజల్ట్ని బట్టి కూడా మాట్లాడుకోవచ్చు. బనివాసు గారు గీతా ఆర్ట్స్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంటుంది, బట్ అక్కడ హీరో శ్రీ విష్ణు గారు కొంచెం అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది, అంటే జోక్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కావచ్చు అట్లాంటివి. సో ఈ 2 ఎట్లా మిక్స్ చేశారు? ఎవరు చెప్పినా ఓకే. వాసు అందులో అంత డబుల్ మీనింగ్ డైలాగులు ఏం లేవమ్మా, నాకేం కనపడలేదు. నేను ఇందులో ఉన్నాయనట్లేదు. శ్రీ విష్ణు గారిది లాస్ట్ 3-4 మూవీస్ చూస్తే ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. సో మీది చూస్తే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంటాయి మీ మూవీస్ అన్ని. రెండిట్లో ఎలా మిక్స్ చేశారని అడిగాను అంతే. నేను ఆయన ప్రీవియస్ సినిమాలు చూడలేదు.